హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ, టేస్టీ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇందులో వెజిటేబుల్స్ ఏమీ లేకుండా కేవలం ఒకే ఒక్క పొడి చేసి పెట్టుకుంటే చాలు. ఇది ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఈ పొడిని మనము ఉదయం పూట ఇడ్లీ దోశల్లోకి, అలాగే ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు కానీ, కూరల్లో కానీ, అలాగే ఈ విధంగా ఎప్పుడైనా క్విక్గా లంచ్ బాక్స్ చేయాలన్నప్పుడు ఏమి కూరగాయలు లేనప్పుడు కూడా ఈ విధంగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఆల్ ఇన్ వన్ పొడి అన్నమాట ఇది. మరి దీన్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు పచ్చెనగపప్పు, 2 స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని పూర్తిగా ఫ్రై చేయకముందే మనకి ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఈ టైంలో మనము ఇందులో మనకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని తీసుకొని వేశాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను జీలకర్రని కూడా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా వేసుకున్నటువంటి పచ్చెనగపప్పు, మినప్పప్పు పూర్తిగా ఫ్రై అయ్యాక ఇవన్నీ వేసుకున్నామంటే అవి మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఎండు కొబ్బరిని 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చివరగా మనము 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు నల్ల నువ్వులు తీసుకునే పని అయితే వాటిని తీసుకోవచ్చు. దీంతో పాటే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు నువ్వులు వేసిన తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి వీటిని అస్సలు మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చివరగా కొంచెం ఉప్పుని చల్లి ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మనము మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి. అయితే ఇవి వేయించేటప్పుడు అస్సలు మాడనివ్వకుండా చూసుకోవాలి. ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ పొడి అనేది టేస్ట్ బాగా కమ్మగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడితోటి పిల్లలకు కావాల్సినటువంటి లంచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో తిరగమాత గింజలు వేసుకోవాలి. పచ్చెనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొంచెం ఆవాలు, అలాగే 1 ఎండుమిర్చిని తుంచి వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10 వరకు జీడిపప్పును వేసుకోవాలి. జీడిపప్పు ఓన్లీ ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఒకవేళ ఇష్టపడే వాళ్ళైతే ఇందులో వేరుశనగ పప్పును కూడా వేసుకొని కొంచెం వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వండినటువంటి అన్నాన్ని మనము 1 కప్పు వరకు వేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొడిని 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ పొడి ఇంత క్వాంటిటీ అని ఏమీ ఉండదండి. ఇది మనకి ఎంత ఫ్లేవర్ఫుల్గా కావాలనుకుంటే అన్ని స్పూన్ల వరకు వేసుకోవచ్చు. 1 కప్పు రైస్కి 3-4 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనము నువ్వులు, పప్పులు అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మంచి హెల్దీ రెసిపీ కూడా ఇది. ఈ పొడి వేసిన తర్వాత మనము అన్నంలో బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఇందులో మనము ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఉప్పు అంతా కలిసిపోయే విధంగా అన్నాన్ని బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో చివరగా మనము 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే దీని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. బాగా కమ్మగా కూడా ఉంటుంది. పిల్లలైతే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉదయం పూట హడావిడి లేకుండా
ఈ పొడిని ఒకసారి చేసి పెట్టుకున్నారంటే వారంలో కనీసం 2 సార్లైనా సరే మనం ఈ విధంగా లంచ్ బాక్స్ని రెడీ చేసేయచ్చు. ఇది చాలా త్వరగా అయిపోతుంది, అలాగే చాలా మంచి హెల్దీ రెసిపీ కూడా. ఈ పొడిని యూస్ చేసి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకొక వీడియోలో చూద్దాము. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.